మూవీ కోసం బాగా ఎదురు చూస్తున్నారా? చాలా మేడం 14 రోజుల నుండి ఇక్కడ థియేటర్లో ఉన్నాము. చాలా టెన్షన్ పడ్డాము. మొన్న 5వ తారీఖు సినిమా ఉండే మాకు ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేసాము, చాలా నిరాకరణ చేసాము. చాలా టెన్షన్లో ఉండి ఈ సినిమా మాత్రం 100 కోట్లు పర్ డే కొట్టాలి, 1500 కోట్లు కొట్టాలి. ఇదే మా జయము. 200 కోట్స్ నేను మాట్లాడినా మేడం. 1500 కోట్లు గ్యారెంటీ కొడుతున్నా మేడం. అఖండ అంటే విజయం సాధిస్తాం మేము. ఫ్యాన్స్ సందర్భంగా హ్యాపీగా ఉన్నాయి. సినిమా రిలీజ్ ఉంది, ఇప్పుడు 9:30 చూస్తున్నాం. చాలా సంతోషం ఉంది మేడం మాకైతే. అంటే అఖండ 1 కి 2 కి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా? తేడా మేడం. బోయపాటి బాలకృష్ణ అంటేనే థియేటర్ లో బాక్సులు బలగాలి మేడం, వేరే సమస్య లేదు. థియేటర్ ఓనర్ బాక్సులు రెడీ పెట్టుకోవాలి ఎక్స్ట్రా, లేదా ఫ్యాన్స్ చాలా డిస్టర్బ్ అవుతాం. ఇది చాలా బాధ అనిపిస్తుంది మాకు బాక్సులు బలితే. ఎంబడే మళ్ళీ సినిమా ఉంటుంది, మూవీ ఎంబడి ఉంటుంది కాబట్టి మాకు బాక్స్ రెడీ పెట్టుకోవాలి. 100% అది. యాక్చువల్గా సినిమా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈ సినిమా రిలీజ్ కావడానికి ఎన్నెన్నో కుట్రలు జరిగినప్పటికీ రాత్రి ఒక టీజర్ వదిలారు, దిష్టి తీశారనమాట. ఈ సినిమా మొత్తానికి దిష్టి అయిపోయింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ బాలకృష్ణదే ఈ సంక్రాంతి విజయం. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ బాలకృష్ణ తిరుగులేని బాలకృష్ణ, ఎదురులేని కళాకృష్ణ. జై బాలయ్య. జై బాలయ్య. పోస్టర్ లుక్స్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ ఉందండి, బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి పోస్టర్ లుక్స్. నేను అన్నిట్లో మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు సిగ్గుపడవద్దు. మాకు మీడియం మాట్లాడనికేముంది. మనం ఈసారి మా 2000 కోట్లు కొట్టాలని, అఖండ 2 2000 కోట్ల కొట్టాలని మేము శివతాండమే. బాలకృష్ణ శివుని ఉగ్రరూపం, శివుని ప్రళయ ఉగ్రరూపం చూపిస్తారు. అసలు అఖండ 1 నే మర్చిపోలేము, ఇంకా 2 వచ్చేసరికి ఎట్లా అనిపించింది? మేడం 400 రేట్లు ఎక్కువ ఉంటుంది దానికంటే. అసలు ఎక్స్పెక్ట్ చేశారా 2 వస్తుందని? ఆల్రెడీ మాకు ముందే ఇంటిమేషన్ ఉంది మేడం, చాలా ఎదురు చూసాం మేము. కానీ ఇప్పుడు 1000 కోట్లు అందరి చాలా ఉత్సాహంగా ఉన్నాం మేడం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా కాసేపులో మనకి అఖండ 2 మూవీ అనేది మనం స్క్రీన్ మీద చూడబోతున్నాం, చాలా అడ్డంకులు దాటుకొని. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? లాస్ట్ వీకే విడుదల కావాల్సిన సినిమా చాలా కుట్రలు కుతంత్రాలు జరిగాయి. అయినా కూడా వారం తర్వాత అయినా వస్తుంది, సింహం గర్జిస్తుంది. అభిమానులు ఫుల్ అలరించి ఎంజాయ్ చేసేట్లుగా చేస్తాడు బాలయ్య బాబు. అంటే అఖండ 1 కన్నా 2 ఇంకా వేరే లెవెల్లో ఉంటది అనుకుంటున్నారా? పార్ట్ 1 పార్ట్ 2 అనేది కాదు, బాలయ్య బాబు సినిమా అంతే. అది అఖండ అయినా అటర్ ఫ్లాప్ సినిమా అయినా మాకు ఒకటే ఉంటుంది. వి డోంట్ మైండ్ అబౌట్ హిట్ ఆర్ ఫ్లాప్స్. అంటే మూవీ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే ఆగింది అండ్ పోస్ట్ పోన్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ కొంచెం అనివార్య కారణాలు అయింది మాట వాస్తవమే. సో ఎనీవే యాజ్ యూజువల్ ఇట్స్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ షేక్ అవబోతుంది, అందులో డౌటే లేదు. బాలకృష్ణకి ఇది 5th మూవీ బ్యాక్ టు బ్యాక్ హిట్. సో ఈజ్ గోయింగ్ టు ఫినిష్ ద డబుల్ హ్యాట్రిక్ ఫిల్మ్ ఆల్సో. అంటే మనకి ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దిష్టి తీసి, అంటే దానికి మీన్స్ దిష్టి తగిలింది మేడం, కాంబినేషన్ కి దిష్టి తగిలింది. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ ఒక హ్యాట్రిక్ ఫినిష్ అయిపోయింది, ఇది డబుల్ హ్యాట్రిక్ స్టార్టింగ్ కాబట్టి కాంబినేషన్ తగిలింది. అందుకే బాల ఆర్ఆర్ శివాన దిష్టి తీశాడు. సో ఆ దిష్టి దెబ్బకి దిష్టి మొత్తం పోయి ఇంక నైట్ స్టార్ట్ అయిపోయింది అఖండ తాండవం. ఇది 1 వీక్ 2 వీక్స్ కాదు, ఆల్మోస్ట్ 1 month 2 months ఉంటుంది. ఇట్స్ 100 days ఫిలిం. ఎట్లా అనిపిస్తుంది బాలయ్య గారి లుక్? అసలు ఆసం. ఆ పరమశివుడు దిగి తాండవం ఆడుతున్నట్టుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి మీరు, ఇంకా బిగ్ స్క్రీన్ మీద. అంతే. జై బాలయ్య, జై జై బాలయ్య. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్? అంటే మూవీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే భారీ ఎక్స్పెక్టేషన్ మేడం. అసలు ఎక్స్పెక్టేషన్ ఏముంది, పాన్ ఇండియా ఫిలిం, అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. బాలయ్య బాబు మొట్టమొదటి పాన్ ఇండియా ఫిలిం. నో ఇష్యూ. అందులో బాలయ్య బాబు కూతురు సమర్పణ. సో ఆబ్వియస్గా ఇట్స్ గోయింగ్ టు రాక్, ఇట్స్ గోయింగ్ టు బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. అంటే ఎన్ని కోట్లు కలెక్షన్? అంటే అందరూ 1500 అట్లాగే. ఫస్ట్ డే ప్రీమియర్ షో 50 crores, నెక్స్ట్ ఫ్రైడే 100 crores క్లబ్ 1 day, నో డౌట్ అట్ ఆల్. సూపర్ హిట్ అంటున్నారా? సూపర్ హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ అయింది అంటున్నా. మళ్ళీ అవార్డు తీసుకుంటారు అనుకుంటారా బాలయ్య? బాలయ్య బాబుకి రాని అవార్డ్స్ లేవు, ఆల్రెడీ పద్మశ్రీ వచ్చింది. సో ఆబ్వియస్గా ఆ పద్మభూషణ్ వచ్చింది. సారీ, ఆబ్వియస్గా నాకు తెలిసి నేషనల్ అవార్డు కన్ఫర్మ్గా రావచ్చు. జై బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. మా వాళ్ళు చూడ ఎలా ఉత్సాహంగా ఉన్నారా? అంటే మూవీ గురించి వారం రోజుల నుంచి ఎదురు చూసి, వారం రోజుల నుంచి నాకు నిద్ర కూడా లేదు. డైలీ బుక్ మై షో రోజుకి 100 సార్లు ఓపెన్ చేస్తాను, ఆఫీస్ ల్యాప్టాప్ లో సహా. ఫైనల్లీ ఐ గాట్ ద టికెట్స్. ఐ వాంట్ టు సీ ఇన్ ద ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఓన్లీ. ఐ హ్యావ్ మెనీ థియేటర్స్ ఇన్ మై హోమ్ నియర్, బట్ ఐ డోంట్ వాంట్ సీ దేర్. ఐ వాంట్ సీ హీరో ఓన్లీ. దెన్ ఓన్లీ
దాన్ని ఏమంటారు, అది వచ్చింది కదా, అది ఉంటుంది కదా ఆ ఫీలింగ్, ఆ వైబ్, ఆ క్లైమేట్, ఆ వాతావరణం అంతా ఇక్కడే ఉంటుంది కదా. సో దట్స్ అవును మేడం, అవును దిష్టి తీయండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు కూడా సపోర్ట్ చేయండి, సినిమాని ఇంకా జనాల్లో తీసుకెళ్ళండి. ఓకే.